RR6 న్యూస్ కి స్వాగతం. సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం జనసేన పార్టీ నియోజకవర్గ కార్యాలయం నందు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు ఉభయ గోదావరి జిల్లాల్లో స్వచ్ఛమైన త్రాగునీరు అందించే పథకం కింద 3,050 కోట్ల రూపాయల నిధులతో అమరజీవి జలధార నామకరణంతో ఆ మంచినీటి పథకానికి అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టడం నిజంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు జ్ఞాపకార్థం ఈ పేరుతో త్రాగునీరు అందించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా గ్రామాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను వాడేసిన మెడికల్ వ్యర్థాలను గ్రామాల ఎంట్రన్స్లో అక్కడక్కడ వేయడం వలన అంటు రోగాలు ప్రబలి ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి కాబట్టి గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. పర్యావరణాన్ని రక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి ప్లాస్టిక్ వ్యర్థాలను మెడికల్ వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో వేయబాకండి. గ్రామాలను డంపింగ్ యార్డ్ లాగా తయారు చేయబాకండి. దయచేసి చెప్తున్నా అర్థం చేసుకోండి. రాబోయే రోజుల్లో మన భావితరాల పిల్లల కోసం పర్యావరణాన్ని పరిరక్షించుకోకపోతే వాళ్ళు అనారోగ్యాలు పాలయ్యే పరిస్థితి. ఈ విషయాన్ని గమనించుకొని ప్రతి ఒక్కరూ నడుచుకుంటారని, ప్రతి ఒక్కరు కూడా తమ గ్రామాల్లో పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు ఒక ఉద్యమంలాగా అవేర్నెస్ తీసుకొచ్చి అవన్నీ కూడా తొలగించే విధంగా నెలలో ఒక కార్యక్రమం అన్నా చేసి ప్రతి ఒక్కరికి జ్ఞానోదయం అయ్యే విధంగా చెప్తే మన పిల్లలు పచ్చగా ఉంటాయని, మన పల్లెలు చల్లగా ఉంటాయని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మనుబోలు మండల ప్రధాన కార్యదర్శి శివరాత్రి సందీప్, వెంకటాచల మండలం నాయకులు పోటూరు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా ఒక స్వతంత్ర సమరయోధులు కానీ ఒక రాష్ట్రం కోసం పోరాడినటువంటి మహానుభావుల పేర్లతో పథకాలను ప్రవేశపెట్టడం ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా ఏదైతే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉభయ గోదావరి జిల్లాలో మంచి స్వచ్ఛమైన తాగునీరు, సురక్షితమైన తాగునీరు అందించే పథకం కింద 3,050 కోట్ల రూపాయలతో ఈరోజు అమరజీవి జలధార పేరుతో మంచినీటి పథకాన్ని ప్రారంభించడం నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. కొంతమంది రాజకీయ నాయకులు, కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఇటువంటివి చూసి నేర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే గ్రామాలలో ప్లాస్టిక్ కవర్లు కానీ వ్యర్థాలు కానీ హాస్పిటల్ వారు వినియోగించేటువంటి మెడిసిన్స్ కానీ వాడేసినటువంటి సిరంజీలు కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి గ్రామాలు ఊరు చివర ఎవరు చూడని విధంగా పోసేసి అవి అక్కడ ప్రజలు రాకపోకలు, తర్వాత మూగజీవాలు రాకపోకలు జరిగే దగ్గర పోయడం అనేది పద్ధతి కాదు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, గౌరవంగా తెలియజేస్తున్నాం. కూటమిలో భాగంగా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ప్లాస్టిక్ వ్యర్థాలని గ్రామాల చివరలో కానీ గ్రామాల మధ్యలో కానీ ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ పోసి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారు. వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకునేదానికి 1-2 సార్లు చెప్తాం. అలా చేయని పక్షంలో చర్యలు తీసుకునేదానికి ఖచ్చితంగా అయితే మేము ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరు కూడా అధికార యంత్రాంగానికి తెలియజేసి కఠిన చర్యలు తీసుకునేదానికి మా వంతు మేము కృషి చేస్తాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇప్పటికే పొల్యూషన్ పెరిగిపోయి ఎన్నో రకాల అంటువ్యాధులు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.